ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. యాకోబు దేవుని మాట ప్రకారము తన భార్యలతో పిల్లలతో కలిసి తన పితరుల దేశానికి ప్రయాణమయ్యాడు. అయితే రాహేలు వచ్చేటప్పుడు తన ఇంటిలో గృహదేవతలను దొంగిలించుకొని వచ్చింది. ఈ రోజున అనేక మంది వారి మనసుల్లో గృహాల్లో గృహదేవతలను విగ్రహాలు పెట్టుకొని జీవిస్తున్నారు. భౌతికమైన విగ్రహాలు అంటే కనపడే విగ్రహాల గురించి నేను మాట్లాడటం లేదు, కానీ కనపడని గుండా మనుషుల్లో ఉన్న విగ్రహాల గురించి నేను చెప్తున్నాను. అసూయ అనే గృహదేవత. ప్రతి మనిషిలోనూ అసూయ అనేది ఉంటుంది. రాహేలు మనసులో ఉన్న ప్రధాన విగ్రహం. రాహేలు తన పై అసూయ పడింది. అసూయ సొంత కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెడుతుంది. ఏసేబు సహోదరులు ఏసవు మీద అసూయ కలిగి ఉన్నారు. అందుచేతే అతన్ని చంపడానికి కూడా వెనుకాడలేదు. ఇది ఆదికాండం 37:11-18 దాకా ఉంటుంది. అసూయ అనేది మన మనసులో ఉన్న పెద్ద విగ్రహం. ధనాపేక్షను విగ్రహారాధనగా పోల్చి చెప్పబడింది. విగ్రహారాధన అయిన ధనాపేక్ష విశ్వాసులను ధనాలను కలిగి వారి యొక్క విశ్వాసంలో నుండి తొలగిపోతున్నారు. తమకు కలిగిన వాటితో తృప్తి లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి మనం కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలి. ధనాపేక్ష అనే గృహదేవత అనేది మన మనసులో నుంచి తొలగించుకోవాలి. పాత నిబంధనలో మనుషులు అపవిత్రపరిచే ప్రతిదీ గృహదేవతే. పాత నిబంధనలో ఎజ్కియేలు దగ్గరకు పెద్దలు వచ్చినప్పుడు దేవుడు వారిని గురించి ఇలా చెప్పాడు: ఈ మనుషులు తమ హృదయాల్లో విగ్రహాలను హృదయాలలో నిలుపుకొని అనే మాట మార్కు సువార్తలో ఉన్న అంశంలో కలిసి చదివితే హృదయంలో నుండి చాలా అపవిత్ర కార్యాలు వస్తున్నాయి, అవన్నీ విగ్రహాలే అని మార్కు సువార్త 7:21-23 ఉంది. యాకోబు దేవుని మాట ప్రకారము బయలుదేరినప్పుడు లాబాను చేత తరమబడ్డాడు. వాళ్ళ మామ లాబాను చేత తరమబడ్డాడు. కారణం రాహేలు తీసుకొచ్చిన గృహదేవతలు. లాబాను లోకమునకు అపవాదికి పోలికగా ఉన్నాడు. అనేక మంది విశ్వాసులు ఈ రోజుల్లో అపవాది చేత లోకము చేత తరమబడుచున్నారు. కారణం వారి మనసులో ఉన్న గృహదేవతలు లేక విగ్రహాలు. ప్రియ విశ్వాసి, పైన చెప్పిన వాటిని ఏ విగ్రహమైనా నీ మనసులో కానీ నీ ఇంట్లో కానీ ఉంటే దాన్ని తీసివేయండి, విడిచిపెట్టు. ప్రభు దగ్గరికి రా, మీ జీవితాలను సరిచేసుకోండి. ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.